ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మనం పలికే యథార్థమైన మాటలు దేవుడు విని దేవుని హృదయం అంతరింద్రియం ఆనందిస్తుందంట. ఎందుకు దేవుడి మాట సెలవిస్తున్నాడు అంటే, నీవు నేను సేవిస్తున్న దేవుడు యథార్థవంతుడు. అసలు యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే లోపలైనా బయటైనా ఒకేలా ఉండడం. బయటేమో మంచిగా ప్రవర్తించేసి లోపల మాత్రం కుళ్ళి కుట్ర కక్షతో నింపేసుకొని ఇతరుల యొద్ద మంచిగా పలికేయడం అది యథార్థత అన్నారు. దాన్ని వేషధారణ అని ప్రభు సెలవిచ్చాడు. అంటే లోపలైనా బయటైనా మనం ఒకేలా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు యథార్థవంతుడు. ఆయన లోపల కపటం ఉంచుకొని బయట మాత్రం నిష్కపటంగా మాట్లాడలేదు. దేవుడు గురించి పేతురు గ్రంథంలో ఒక మాట ఈ విధంగా సెలవిచ్చారు. దేవుని నోటంట, యేసయ్య నోట ఏ కపటము కూడా లేదంట. అంటే ఆయన హృదయం కూడా నిష్కలంకమైనది, కపటము లేనిది. నీవు నేను సేవిస్తున్న దేవుడు యథార్థవంతుడు, యథార్థమైన మాటలు పలికిన దేవుడు. ఈరోజు దేవుడు నీకు నాకు సెలవిస్తుంది ఏంటంటే, మనం కూడా యథార్థమైన మాటలు పలికేవారిగా ఉండాలి, యథార్థంగానే జీవించాలి. వేషధారులుగా బ్రతకూడదు. వేషధారులు అంటే దేవునికి అసహ్యులు. మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, యథార్థంగా బ్రతుకుతామో, వారికి దేవుడంట వారి మాటలు విని దేవుడు సంతోషిస్తాడంట, హృదయంలో ఆనందిస్తాడంట. అంత మాత్రమే కదండి, బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దేవుడంట ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దేవుడు ఏ మేలు చేయక మానడంట. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయక మానడు. ఎవరైనా యథార్థంగా ఉంటారా, తన ఎడల ఎవరైనా యథార్థ హృదయులు కలరేమో అని దేవుని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది అని దినవృత్తాంతములు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈరోజు నీ జీవితంలో యథార్థత ఉందా? లోపలైనా బయటైనా ఒకేలా ఉంటున్నావా? దేవుని కొరకు యథార్థమైన మాటలు పలకడానికి ప్రయత్నిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది యథార్థంగా ఉండాలని, యథార్థమైన మాటలు పలకాలని. దేవుని సంతోషపరిచే జీవితం జీవించడానికి ప్రయత్నిద్దామండి. యథార్థంగానే బ్రతుకుతాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.